హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. అసలు చంద్రబాబు నాయుడు గారి గురించి మనం మాట్లాడుకోవాలంటే ఒక గట్సీ నేత అని చెప్పాలి. ఎందుకంటే గతంలో ఎన్ని సార్లు ప్రెస్ మీట్ల ముందు మాట్లాడినా, ఎంతమంది తన పైన అభియోగాలు చేసినా ధైర్యంగా, ధైర్యంగా నా పైన కేసు పెట్టేవాడు కానీ, నన్ను ఎదిరించేవాడు గాని పుట్టలేదు అని గర్వంగా చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారిని గవర్నమెంట్‌లో ఉన్నటువంటి జగన్‌మోహన్ రెడ్డి అండ్ టీమ్ అరెస్ట్ చేసి స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో జైలుకి పంపించి, అక్కడ జైల్‌లో ఎప్పుడు తను ఊహించలేని విధంగా జైల్‌లో పెట్టి ఒక 56 రోజులు జైల్లోనే ఉంచి చంద్రబాబు నాయుడు గారిని మానసికంగా చాలా చాలా ఇబ్బంది పెట్టినట్టు మనందరికీ తెలిసిన విషయమే. కానీ మొన్నటి వరకు అన్ని ఛానెల్స్ స్కిల్ డెవలప్‌మెంట్ కేసుని కొట్టేసాయి అంటూ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కావచ్చు, టీవీ5 కావచ్చు, ఈటీవీ కావచ్చు, వాళ్ళ పత్రికలు కావచ్చు గగ్గోలు పెట్టారు. కానీ దానికి సంబంధించిన ఎవిడెన్స్‌లు ఇవన్నీ మాలాంటి మీడియా వాళ్ళు అడిగినా కూడా వాటిని ఎప్పుడు బయటకు పెట్టలేదు. కానీ అదంతా అబద్ధమని తెలుస్తూ ఈరోజు సుప్రీంకోర్టులో ఈరోజు హియరింగ్‌కొచ్చింది స్కిల్ డెవలప్‌మెంట్ కేసు. చీఫ్ జస్టిస్ త్రివేది గారు ఈ కేసుని పరిశీలిస్తూ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడని అడగడం జరిగింది. దానికి ప్రభుత్వం తరపు న్యాయవాది ముకుల్ మాకు కొంచెం టైం కావాలి అని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అయితే దానికి సీరియస్ అయినటువంటి ధర్మాసనం, సుప్రీంకోర్టు అత్యున్నత ధర్మాసనం ఏం చెప్పింది? పరిస్థితులు మారాయని అడ్వాంటేజ్ తీసుకోకండి. చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో కోర్టులో హాజరుపరచండి, లేదంటే బాగోదు అంటూ ఎవరైతే సిద్ధార్థ లూథ్రా ఉన్నారో, పవన్ కళ్యాణ్ గారి పర్సనల్ లాయర్, ఆయనకి అల్టిమేటం జారీ చేయడం జరిగింది. సో టోటల్‌గా చూసుకున్నట్లయితే స్కిల్ డెవలప్‌మెంట్ కేసు అనేది కొట్టేయబడలేదు. అదంతా ప్రోపగండా. ఇప్పటికి కూడా చంద్రబాబు నాయుడు గారు కంపల్సరీగా కోర్టుకెళ్ళి అటెండ్ అవ్వాలి. ఈ స్కిల్ డెవలప్‌మెంట్ కేసు అనేది అంత ఈజీగా పోయేది కాదు. ఎంతోమంది యువతకి ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి, స్కిల్స్ సంబంధించిన ట్రైనింగ్ ఇస్తా అని చెప్పేసి ఎన్నో షెల్ కంపెనీలు పెట్టి 376 కోట్లు తరలించినటువంటి కేసు ఇది. అంత ఈజీ కాదు ఈ కేసు నుంచి బయటపడతాం. 28,53,00,000 మళ్ళీ రికవరీ చేయడం జరిగింది స్కిల్ డెవలప్‌మెంట్ కేసు కింద ఉన్న ప్రాపర్టీస్‌ని. సో ఓవరాల్‌గా మనం చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారికి జగన్‌మోహన్ రెడ్డి ఇచ్చిన గిఫ్ట్ స్కిల్ డెవలప్‌మెంట్ కేసు అనేది అది ఇప్పటికీ తనని వెంటాడుతూనే ఉంది. ఎప్పటి వరకు ఆ స్కిల్ డెవలప్‌మెంట్ కేసు క్లోజ్ అవుతదనేది ఎవ్వరికీ తెలీదు. కాకపోతే జడ్జి గారు మాత్రం ఈరోజు సీరియస్‌గానే చెప్పినట్టు తెలుస్తుంది. త్రివేది గారు కంపల్సరీగా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉండాలి అని చెప్తే, వాయిదా కోరడంతోటి జనవరి 2వ తారీఖు వాయిదా వేస్తూ ఎట్టి పరిస్థితుల్లో అటెండ్ అవ్వాలనేసి చెప్పడం జరిగిందంట. టోటల్‌గా ఓవరాల్‌గా చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడుకి మెడకు చుట్టుకున్నటువంటి స్కిల్ డెవలప్‌మెంట్ కేసు, ఆ ఫ్రాడ్ ఏదైతే ఉందో, ఆ స్కామ్ ఏదైతే ఉందో అది తీవ్ర స్థాయిలోనే సిబిఐ ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. అందుకే సెంట్రల్ గవర్నమెంట్‌తో చంద్రబాబు నాయుడు గారు చాలా చాలా సన్నిహితంగా ఉంటారు. ఏ విధంగానూ గొడవ పెట్టుకోవడానికి సిద్ధంగా ఉండడు. కారణం ఏంటంటే ఏది ఏమైనా కూడా ఆ స్కిల్ డెవలప్‌మెంట్ కేసుని మళ్ళీ గట్టిగా చేసి ఎక్కడ ఇబ్బంది పెడతారనే ఆలోచనలో చంద్రబాబు నాయుడు గారు చాలా ఆచితూచి అడుగులు వేయటం జరుగుతూ ఉంది. పవన్ కళ్యాణ్ గారిని కూడా అందుకే ఎక్కువ ఎంటర్‌టైన్ చేస్తూ ఉన్నారు. సో ఓవరాల్‌గా ఇప్పుడు ఏం చేయాలన్నా కూడా చంద్రబాబు నాయుడు గారి జుట్టు స్కిల్ డెవలప్‌మెంట్ కేసు రూపంలో మోడీ చేతిలో ఉందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐ యామ్ ఓన్లీ సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.